హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, అదేవిధంగా మరి సమకాలీన అంశాలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, జాబ్ నోటిఫికేషన్స్, ఈ విధంగా డైలీ ఎన్నో చక్కని విషయాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి మీరు కూడా ఈ వీడియోలు చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత పరిస్థితులు కొంచెం మారాయి. మరి ఎన్నో కొత్త కొత్త విధానాలు మరి ప్రవేశపెట్టబడుతూ ఉన్నాయి. దీని కారణంగా కొంతమంది అయితే విదేశీయులు, మరి ముఖ్యంగా భారతీయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య మరి సైనిక విమానంలో ఒక 104 మందిని అమెరికా నుండి తెచ్చి సంకెళ్ళు వేసి మరి ఇండియాలో అమృత్సర్లో విమానం దింపినట్టుగా మనకి అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ విధంగా 72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్ళి అమెరికాలో ఉపాధి దొరుకుతుందేమోననే ఆశతో హర్యానాకు చెందిన ఆకాష్ 20 సంవత్సరాలు 2.5 ఎకరాల భూమి అమ్మి 65 లక్షలతో అక్రమ మార్గంలో యుఎస్ వెళ్ళాడు. ఈయన ఆకాష్ 20 సంవత్సరాల అబ్బాయి 2.5 ఎకరాల ఉన్న భూమిని అమ్మి 65 లక్షల రూపాయలతో అక్రమ మార్గంలో అమెరికా వెళ్ళారు. ఏజెంట్లకు మరో 7 లక్షల రూపాయలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్ళానని తెలిపాడు. తాజాగా ఆకాష్ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరు మున్నీరు అవుతున్నాడు. కాగా పంజాబ్, హర్యానా యువకులలో చాలామందికి ఇంగ్లీష్పై పట్టు లేక యుఎస్ వీసాలు పొందలేకపోతున్నారు. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. మరి ఒక్కొక్కటిగా మరి మన ఛానల్లో డిస్కస్ చేయాలని అనుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో అప్డేట్ సమాచారం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.